వాక్యాన్ని మీరు డిస్కస్ చేసుకోవాలి. మా ఇంట్లో వాక్యం గురించి మాట్లాడుకుంటా ఉండే అన్నవాళ్ళు చేయొద్దండి. నేను నా భర్త, లేకపోతే నేను నా భార్య, నేను మా పిల్లలు, నిజంగానే మాట్లాడుకుంటే చేయొద్దండి. ప్రభు మిమ్మల్ని దీవించదు కాక. నేను అనకపోయినా దేవుడు దీవిస్తాడు. అది వాక్యం గురించి మాట్లాడుకోండి. ఈ మిగతా విషయాలు ఏం మాట్లాడుకోవద్దా అంటే మాట్లాడుకోండి, కష్ట సుఖాలు. కానీ అనవసరమైన సంగతులు మాత్రం ఏదంటారు దారిని పోయి నెత్తికి రాసుకోవడం అని అయ్యొద్దు. మనకి యేసు రక్తమే జయం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు చేసిన మొట్టమొదటి సూచక క్రియ ఉంది. శరీరధారిగా భూమి మీదకి ఆయన వచ్చిన తర్వాత, సేవ ప్రారంభించిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, తండ్రి చిత్త నెరవేర్పులో భాగంగా యేసు ప్రభు మొట్టమొదటి సూచక క్రియ పెండ్లి విందులో చేశారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నావా? ఒకసారి చూడు, ఆడియో కూడా విను. అది కానా అనే ఊరిలో జరిగింది. ఎక్కడ జరిగింది? కానా. ఎక్కడుంది కానా? గలిలయలో ఉంది. ఇవన్నీ కొంచెం జాగ్రఫికల్గా అంటే భౌగోళికంగా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటని అర్థం అవ్వాలంటే ఇజ్రాయెల్ దేశం వెళ్ళి చూస్తే అర్థం అవుద్ది. ఉదాహరణకు మీకు అర్థం అవడం కోసం చెప్తాను. మహమండలంలో చాలా ఊర్లు నాకు తెలియలా. మాకువారిపాలెం ఉందంట. తెలుసా మీకు? నాకు తెలియలా. చాలా ఊర్ల పేర్లు ఉన్నాయి. ఎక్కడుంది అది? ఎక్కడ అంటే గూడూరు మండలంలో ఉంది. గూడూరు మండలంలో తరగటూరు లోపల ఉంది. అది ఏ మండలం? మౌ మండలం. మనం ఎక్కడున్నాం? మౌ మండలంలోనే ఉన్నాం. తెలిసిందా అంటే తెలీదు. నేను చెప్పేది కొద్దిమంది అటు చూస్తున్నారు అవునా ఉందా అని. అంటే నాకంటే ఇంకొంచెం వెనకబడి ఉన్నారు. నేను చాలా వెనకబడి ఉన్నాను. నాకు తెలియలా. ఈ మాకు ఇప్పుడు దీన్ని ఏమంటారంటే వర్క్ పరంగా ఎక్కడే ఊరుంది, ఏ స్కూల్ ఉంది ఏంటి అని వస్తే గల లిస్టులు, వాటిలో ఆ పేర్లను తగిలినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. భౌగోళికంగా మనకు చరిత్ర లేకపోతే పరిస్థితులు, ప్రాంతాలు అర్థం అవ్వాలంటే చూస్తే కొన్ని అర్థం అవుతాయి. ఆ ప్రాంతాలకు వెళ్తే కొంత అర్థమవుతుంది. చాలామంది భక్తులు ఏం చేస్తున్నారంటే వెళ్ళి చూసి వస్తున్నారు. అక్కడ గైడ్లు ఉంటారు కదా, చక్కగా ప్రతి ప్రాంతానికి తీసుకుని వెళ్ళి చూపిస్తారు. వాళ్ళు చక్కగా చూసి ఇంకా వివరంగా మనకు అర్థమయ్యేట్టు చెబుతున్నారు. ప్రభు కృప చూపితే మీరు కూడా ప్రార్థన చేసుకోండి ఇశ్రాయేల్ దేశం వెళ్ళడానికి. తప్పేమి కాదు. అదేం పుణ్యక్షేత్రం కాదు. కానీ యేసు ప్రభు పుట్టాడు అక్కడ, ఆ ప్రాంతాల్లో సేవ చేశాడు కాబట్టి వాక్యాన్ని క్లియర్గా మనం అర్థం చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ప్రభు కృప చూపితే వెళ్ళడానికి రెడీ చేసుకోండి. ప్రభు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళకపోతే పరలోకం వెళ్ళరు అనుకోమహండి. దానికి దీనికి లింక్ ఏమి లేదు. మన వాళ్ళు అన్నిటికీ అట్లా లింక్ పెట్టారు కదా, ప్రతిదానికి లింక్ పెట్టారు. అట్లా ఏమీ లేదు. విషయాలు అర్థం చేసుకోవడం కోసం, వాక్యాన్ని బాగా గ్రహించుకోవడం కోసం మీరు వెళ్ళి చూడవచ్చు. స్తోత్రం. ఈ పెండ్లి విందుకు యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు తల్లి వచ్చారు, శిష్యులు వచ్చారు. 3వ వచనాన్ని నిన్న మనం చూసాం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, ఆ 2 మాటలే చూసాం. చెప్పండి, ఎస్తేర్ ఏం చెప్పాను? నన్ను ఏం చెప్పు. నేను ఉపవాస కొట్టలో నేనేం చెప్పాను? నువ్వు చెబితే బాగా వింటున్నావు అని అర్థం. స్కూల్లో కూడా బాగా వింటావని నేను నమ్ముతా, లేకపోతే గుడ్ ఎట్టినట్టే. చెప్పు. ఉన్నావుగా నువ్వు? నిన్న ఉన్నావు లేదా? 8th క్లాస్ కదా నువ్వు. నీకు వాక్యం ఎందుకు? 8థేగా. ఇంకేముంది, బంగారులాగా అర్థం అవుతుంది. చెప్పు. అమ్మయ్యా, నేను బతికిపోయా.
అనుకుంటుంది ప్రభుకుమారి కదా. సెలవు అయినా మంచి పని చేసే ఇంటి దగ్గర ఉండి చెప్పేస్తారు. చెప్పు. 2 మాటలు చెప్పాను రా, అంతసేపు వాక్యం చెప్పి ఆ 2 మాటలే స్ట్రెస్ చేసి చెప్పా. ఎవరు వచ్చారు ఇంక పిల్లలు? రాలేదన్నయ్య. చెప్పు చేసి. ఆ సమస్య ఇతరుల సమస్య చూడాలి, ఆ సమస్య మొట్టమొదటిగా యేసుకి చెప్పాలి. క్లాప్స్ కొట్టండి చేసేకి. గుడ్ రా తల్లి, వెరీ గుడ్. ఏ క్లాస్ నువ్వు? 6th క్లాస్. వాక్యం ఎందే 2 మాటలు చెప్పా. ఆ 2 మాటలు చెప్పింది, చక్కగా చెప్పింది. ఏం చెప్పాను నేను? ఇతరులు పడే సమస్యలను మనం చూడాలి. 2వది, ఆ సమస్యని అక్కడెక్కడ తిప్పకుండా యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి. యేసు ప్రభు తల్లి అయిన మరియా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది. అదొక సమస్య. సమస్యనా? సమస్య. చూసిందా? చూసింది. ఎంతమంది చూడలేదు అక్కడ? అందరూ చూశారు. లేకపోతే కొద్దిమంది వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారేమో. మాత్రం తెలీదా పెళ్ళికి పిలిచినోడికి ఎంత చేసుకోవాలో, ఎంత వండుకోవాలో? పెద్ద గొప్పగా పిలిచాడు కానీ అయిపోయిందని ఇప్పుడు చెబుతున్నాడు అని రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉండుంటారు. కానీ యేసు ప్రభు తల్లి ఏం చేసిందంటే సమస్యను యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. పిల్లలైతే పాజిటివ్గా తీసుకుంటారని వాళ్ళ పేర్లు చెప్పా. మీరు చెప్తే ఇప్పుడు మళ్ళీ లేని పని గొడవ పడతారు, ఎందుకు వచ్చింది గోలని. సహజంగా పిల్లలలో అంటే స్వభావం మనలోకి రావాలి. పిల్లలు అంటే చాలా తేలిగ్గా తీసుకుంటారు అంతా. మనం అట్లా తీసుకోం, కోపంగా తీసుకుంటాం, రకరకాలుగా ఆలోచిస్తాం. ఇక ప్రతి దాంట్లోనూ ఎతుకుతాం ఏదో ఒకటి. ఎందుకన్నాడు అసలు, నన్ను ఎందుకు అడిగాడు మా అయ్యగారు ఎంతమంది ఉండంగా అని ఆలోచిస్తాం. పిల్లలైతే అట్లా ఆలోచించరని వాళ్ళని అడిగా. రైట్. సమస్యను చూడాలి అంటే మనకి ఎలాంటి కన్నులు ఉండాలి చెప్పండి? మీ పక్కన విశ్వాసం ఎలా ఉంది? మందిరానికి వస్తూ నీతో పాటు ఉన్నటువంటి సహోదరుడు ఎలా ఉన్నాడు? ఆత్మీయంగా ఎలా ఉన్నాడు? ఆర్థికంగా ఎలా ఉన్నాడు? ఆరోగ్యపరంగా ఎలా ఉన్నాడు? కుటుంబపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? బంధువులు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? ఇలా ప్రతి కోణాన్ని మనం చూడాలి. ఆమేన్. అంత మాత్రమే కాదు, చూచి ఊరంతా చాటించటం కాదు, చూచి యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి. యేసయ్యా, ఇదిగో నా సహోదరుడు ప్రభు బాధపడుతున్నాడు ఆయన. యేసయ్యా, నా సహోదరయ్యా నలిగిపోతుందయ్యా, ఎవరికి చెప్పుకోలేకపోతుంది. నేనేదో పెద్దదాన్నని లేకపోతే తోటి సహోదరునని నాకు చెప్పిందయ్యా, కృప చూపయ్యా. సమస్యను ఆ ఇంటికి ఈ ఇంటికి తిప్పకుండా యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి. స్తోత్రం. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, మంచిదే. కానీ దానికి అన్నిటికీ మించింది ఏంటో తెలుసా? యేసయ్య దగ్గరికి వెళ్ళటం. దేవుని స్తోత్రం. ఏ సమస్య వచ్చినా సరే అమ్మ 6 నెలలు బయట నుంచి లోపలికి పంపించా. లోపల కూర్చోండి చేరేసుకుని. మిమ్మల్ని కుర్చీ వద్దంటలా, ఏమంటుకోదురండి. వాళ్ళతో కూర్చోండి, మీకు పోదరండి. కుర్చీ వేసి కూర్చోండి, ఏమవుదో. యేసయ్య మనతో ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. సమస్యను యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళటం అనేది ఉత్తమమైన మార్గం. స్తోత్రం. నీ సమస్యలకు, ప్రశ్నలకు యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. యేసయ్యకు మించింది ఏమైనా ఉందా మనకు? చెప్పండి. నేను నిన్న ఉదాహరణలు కూడా కొన్ని చెప్పా, అవి ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయను. కానీ చాలాసార్లు మనం సమస్యని ఊరూర తిప్పుతాం.
ఇదిగో అమ్మాయి అట్టా అంటగా ఇట్టా అంటగా అట్టా అంటగా ఇట్టా అంటగా నువ్వు మాట్లాడుకుంటాం, గుసగుసలు ఆడుకుంటాం. అది సమస్యని పెంచుతుందా తగ్గిస్తుందా చెప్పండి? మీరు మనుషులతో మాట్లాడినప్పుడు ఏం చేస్తారు తెలుసా? యేసయ్య మనసు ఉన్న వాళ్ళైతే అర్థం చేసుకుని ప్రార్థన చేస్తారు. కొంచెం వ్యతిరేకమైన ఆలోచన, దైవ చిత్తానుసారమైన భయం లేని వాళ్ళైతే వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇంకా ఎట్లాగంటే మన మనస్సులను కూడా కలుషితం చేస్తారు. మన హృదయాలు కూడా వాళ్ళతో చెప్పటం వలన, వాళ్ళతో మాట్లాడడం వలన పాడైపోతాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో సమస్య ఏమైనా వచ్చిందా? ఆహా, రైట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు ఎలా స్పందించాడో ఆ మాట ఇప్పుడు చూద్దాం. ఓకేనా? అంటే ఈ ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు తీసుకొచ్చింది? యేసు ప్రభు అయితే ఈ సమస్య అంటే జ్యూసులు బాగా తయారు చేస్తాడు యేసయ్య, ద్రాక్షారసం తయారు చేసే కంపెనీలో ఏమైనా పనిచేశాడు ఈయన? ఏంటి ఆ ఉద్దేశం? యేసయ్య కేవలం నా కుమారుడు కాదు, ఆయన దేవుడు. దేవుని స్తోత్రం. ఏదో రక్త మాంసాలు కలిగి 9 నెలలు మోసి పెంచిన బిడ్డ కాదు. అంత మాత్రమే కాదు, అంతకు మించి ఆయన చెప్పండి మానవ రూపంలో వచ్చిన దేవుని కుమారుడు. ఆమె హల్లెలూయా. అది ఆమె ఉద్దేశం, అదే ఆమె విశ్వాసం, అదే ఆమె నమ్మింది. ఎట్లా వచ్చింది ఆమెకి విశ్వాసం? అరే, గర్భంలో యేసు ప్రభు పడకముందే దూత వచ్చి చెప్పిందిగా, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు ఇప్పుడు ఉట్టి మనిషివి కాదు, మన భాషలో అయితే నీళ్ళు లోసుకున్నావు. ఎవరు చెప్తారు మనకి కబురు? స్ట్రిప్ చెబుద్ది, డాక్టర్ చెప్తాడు కదా. కానీ మరియమ్మకి ఎవరు చెప్పారో తెలుసా? పరలోకం నుండి దేవదూత, ఇంకా పేరు చెప్తే గబ్రియేలు దూత వచ్చి చక్కగా చెప్పింది. మరియమ్మ కూడా చక్కగా అడిగింది వివరం అంతా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా వివరం అడిగితే కొంచెం గట్టిగానే ట్రీట్మెంట్ పడింది జకర్యాకి. కానీ మరియమ్మగా అడిగి వివరం అడిగితే ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాల. ఎందుకంటే అంతకుముందు ఎన్నడూ లేకపోతే ఆ తర్వాత కానీ కన్యక గర్భవతి అయిన సందర్భం మనం చరిత్రలో చూడం. కన్యక గర్భవతి అయింది కేవలం ఒక మరియ మాత్రమే. అది దైవ కుమారుడైన యేసుక్రీస్తును మనుష్య కుమారుడిగా భూమి మీదకు పంపడం కోసం. స్తోత్రం. హల్లెలూయా. అట్లా దూత చెప్పాడు. తర్వాత యోసేపుకు కూడా దూత కనబడ్డాడుగా స్వప్నంలో. మీరు బాగా వినాలి, అర్థమవుతుందా? నేను కూడా వాక్యం ఎలా చెప్తున్నాను తెలుసా? ఎంతో ఆలోచన చేసి దేవుని దగ్గర కృప పొందుకుని చెప్తున్నా. మీరు ఊరికే కాలక్షేపంగా విన్నారనుకోండి, ఏంటి అని చెప్పేది కొత్త సంగతులు మాకు తెలియంది అన్నట్లుగా మీరు ఉన్నారనుకోండి, కొంచెం కష్టంగా అనిపిస్తుంది. నేను మనిషినే కదా. మీరు మాట్లాడుతుంటే మీ పిల్లలు లెక్క చేయకుండా పోతున్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది మీకు? సరదాగానే ఉంటుందా? అవునేలే ఆడేది వేసుకుంటాడు అనిపిస్తుందా? నాకు కూడా అంతే. నేను మిమ్మల్ని మా పిల్లలుగానే చూస్తాను. మీరు గడ్డం మెరిసినా మీసాలు మెరిసినా మీరు మా బిడ్డలు. స్తోత్రం. హల్లెలూయా. గబ్రియేలు దేవదూత ఆమెకు చెప్పాడు. అలాగే యోసేపుకు కూడా స్వప్నంలో దేవుడే ప్రత్యక్షమై చాలా విషయాలు చెప్పాడు. వదిలేయాలనుకున్నప్పుడు, ఆమెను రహస్యంగా విడనాడాలనుకున్నప్పుడు కూడా దేవుడే యోసేపు దగ్గరికి వచ్చి చాలా సంగతులు చెప్పాడు. ఆ తర్వాత చెప్పండి, జ్ఞానులు వచ్చారు, గొర్రెల కాపర్లు వచ్చారు. సుమయోను చేత్తో తీసుకుని ప్రవచించాడు. హన్నా ప్రవక్తి అనేక సంగతులు చెప్పింది. ఇవన్నీ వింటుంటే ఆమెకేమొచ్చింది? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జెన్నీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక్కరోజు మీటింగ్ పెట్టారు ఆ సంవత్సరం 2015.
జాన్వరిలో యేసుపాదం అంకుల్తో అయ్యగారు ఒక్కరోజు కూటం పెట్టారు. ఆ ఒక్కరోజు కూటం కోసం చాలా తిప్పలు పడ్డాం, చాలా ఖర్చు పెట్టారు. అంతేనా జెన్నీ? ఆ మీటింగ్ అయిన తర్వాత నేను జెన్నీ ఇద్దరం కలిసి ప్రార్థన చేయించుకోవటానికి వెళ్ళాం. మీరు ఎంతమందికి సేవకులతో ప్రార్థన చేయించుకునే అలవాటు ఉందో నాకు తెలియదు. అది మంచి అలవాటు, మంచి అలవాటు. దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవటం, అది ప్రార్థన విలువ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. ప్రార్థన యొక్క దాని యొక్క గొప్పతనం తెలిసిన వాళ్ళకి మాత్రమే వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలనిపిస్తుంది. మేమిద్దరం వెళ్ళి నించున్నాం, ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయించుకుంటున్నారు. అప్పటికే జెన్నీ ప్రెగ్నెంట్. మేము ప్రెగ్నెంట్ అని చెప్పలా, వెళ్ళి నుంచున్నాం అంతే. మరి ఎందుకో ఆయనకి అనిపించింది అంతే. వెంటనే నా చెయ్యి జెన్నీ పొట్ట మీద పెట్టమన్నారు. నా చెయ్యి మీద ఆయన చెయ్యి పెట్టారు. ఇదిగో నీ గర్భంలో ఉన్న బిడ్డ అని ప్రవచించడం మొదలెట్టారు ఆయన. మీరు బాగా వినాలి ఇది. నేను షాక్ అయ్యా, జెన్నీ షాక్ అయ్యా, ఇద్దరం ఆశ్చర్యపోయాం. అప్పటికి ప్రహర్షిత్ మొట్టమొదటి కాన్పది మాట, మొట్టమొదటి ప్రెగ్నెన్సీ. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ప్రవచనాలు తెలియదా అంటే తెలుసు, కానీ ఆశ్చర్యం అనిపించింది నాకు. ఇప్పటికీ బాధపడేది ఏంటంటే ఆ రోజు ఆ మాటలు రికార్డ్ చేసి ఉంటే బాగుండేది కదా, ఇంకా జాగ్రత్తగా వింటే. ఏం చెప్పారో నాకు సరిగ్గా గుర్తులేవు శబ్దాల మధ్యలో, కానీ ఆయన ప్రవచించారు. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే ఆ మాటను బట్టి నాకు ఇంకా విశ్వాసం వచ్చింది. ప్రహర్షిత్ విషయంలో నాకున్న గొప్ప ధైర్యం ఏంటంటే ప్రభు యొక్క చిత్తం ఆ బిడ్డ పట్ల ఉంది. ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. మాకున్న సమస్యల్లో పెద్ద సమస్య ప్రహర్షిత్తోనే ఎక్కువ. ముగ్గురులో కూడా ఎక్కువ కొంచెం విసిగించేది ప్రహర్షిత్తే. అయినప్పటికీ దేవుని దగ్గర మొర్రపెట్టేది కూడా ఎక్కువ ఆ బిడ్డ కొరకు. నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే విశ్వాసం. యేసు ప్రభు దగ్గరికి ఆమె ఎందుకు వెళ్ళింది అంటే ఆమెకి తెలుసు ఆయన ఎవరో. దేవుని స్తోత్రం. మీరు ఎందుకు వస్తారు మందిరానికి? యేసు ప్రభు ఏంటో అర్థమైతే వచ్చేస్తారు. మందిరం అంటే ఏంటో అర్థమైతే వచ్చేస్తారు. ప్రార్థన అంటే ఏంటో అర్థమైతే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. గుర్తుపెట్టుకోండి, మీ హృదయంలో దేవుని గురించిన సంపూర్ణమైన అవగాహన మీరు కలిగి ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేరు మందిరానికి రాకుండా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఆమె వెళ్ళారు. ఆమె ఏమో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు చెప్పండి? ఏమో అనుకుని ఉంటారు? నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను, ఈ సమస్య ఆయన దృష్టికి తీసుకొస్తాను, తీసుకొస్తే ఏం జరుగుద్ది? ఆయన తీరుస్తాడు అని. అర్థమవుతుందా? అంతేగా. సోమవారం మీకోసమా స్పందన అన్నప్పుడు పేరేదో మార్చారు. కలెక్టర్ గారు డైరెక్ట్గా మీ అర్జీలు స్వీకరిస్తారు అని పెట్టారు మన జిల్లాలో. ఉద్దేశం ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? మనం చిన్నవాళ్ళమే కావచ్చు, పెద్ద రికమెండేషను లేని వాళ్ళమే కావచ్చు, మనుషుల్లో పెద్ద పరిగణించబడని వ్యక్తులమే కావచ్చు, కానీ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి వివరం చెప్తే, అంటే మనం ఏ ఎక్స్పెక్టేషన్తో వెళ్తాం కలెక్టర్ దగ్గరికి? ఆయన చెప్పుకుంటే సమస్య తీరుస్తాడని. ఈమె కూడా ఎందుకు వెళ్ళి ఉంటుంది? ద్రాక్షారసం అయిపోయింది, అది సమస్య. ఇప్పుడు ఈ సమస్య ఎట్లా తీరుతుంది? సమస్య తీరడం అంటే ఏంటి? అక్కడ ద్రాక్షారసం వస్తే సమస్య తీరిపోయినట్టే. ఏ గ్లాసులో జగ్గుడో వస్తే కుదరదు. చాలామంది ఉండుంటారు అక్కడ ఇంకా. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలకు మరలా సరిపడంత ద్రాక్షారసం వచ్చేసింది అనుకోండి, సమస్య తీరిపోయినట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వెళ్ళింది. మీకు చాలా వివరంగా నేను ఈ మాట చెప్పాలనుకున్నాను. అదేంటంటే, మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు తెలియాలి స్పష్టత. అసలు మనం ఎందుకోసం వెళ్తున్నాం, ఏం కావాలని అడుగుతున్నాం, దేవుడు ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాం, అసలు ముందు మనకంటే తెలియాలిగా.
ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఏం కావాలి నీకు అని అడిగాడు. అయ్యా చూపు పొందగోరుచున్నాను అన్నాడు. తడుముకోకుండా చెప్పాడు. చెప్పాడా? మా అమ్మని అడుగుతాను, మా ఆవిడని అడుగుతా అన్నాడా? అంటే వచ్చేటప్పుడే ఒక 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 దాని క్లారిటీ, మనసులో ఒక స్పష్టత. నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను, ఆయన ఏమైనా కరుణిస్తే మాత్రం ఏమడుగుతాను? మీకు కూడా ప్రార్థన చేసేటప్పుడల్లా మీకు స్పష్టత ఉండాలి, ఏం చేస్తున్నారు అనేది. దేవుని స్తోత్రం. ఇంకా మాట్లాడాలంటే మీకు ఏం కావాలనేది మీకు తెలియాలి. మీకేం కావాలి అంటే దేవుడు ఏమిస్తాడు చెప్పండి? ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపానిధివి, సంపదలగనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయగలడంట ఆయన? సకలము చేయగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఆమె. ఇంకో మాటలు చెప్పాలంటే తన కుమారుడే కదా, చదువు ఉంటుందిగా, పర్మిషన్ తీసుకెళ్తారా అన్నా? సొంత కుమారుడు కదా, అదొక ధైర్యం వచ్చింది, అడిగింది. యేసు ప్రభు ఏం చెప్పాడు అంటే 4వ వచనంలో యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు అనేను. స్తోత్రం చెప్తారా ఒకసారి? చెప్పండి. ఇది ఆమె అనుకున్న సమాధానం అంటారా, అనుకోని సమాధానం అంటారా? చెప్పాలి. మీరు ఊరికి మందుల పాటు కరెక్ట్గా చెప్పండి. అనుకోని సమాధానమేనా? అనుకుని ఉండదా? ఏమనుకుని ఉంటుంది? చెప్పండి సుధాకర్ గారు, చెప్పండి. చెప్పంగానే చేసేస్తాడు అనుకుంటుందా? రైట్. శామ్యూల్ సుధాకర్ గారు మీరు ఏదో అన్నారు, మీరు అదే చెప్తున్నారా? మీరిద్దరు ఏకాత్మతో ఉన్నారు. రైట్. చెప్పండి స్త్రీలు చెప్పండి. నో అన్నాడు. ఎస్. నీకేమన్నా అనిపిస్తుందా సూచన? ఏమనిపించట్లేదా? ఇదే అనుకుంటాం సహజంగా కదా. ఆమె కూడా ఏమనుకుంటుంది? అది చేస్తాడనే కదా వెళ్ళి చెప్పేది. ఎప్పుడో 2 రోజులు అయిన తర్వాత, 3 రోజులు అయిన తర్వాత, వారం రోజులు అయిన తర్వాత చేస్తే ఇంకెక్కడ పెళ్ళి చెప్పండి. కాబట్టి వెంటనే కదా. కొన్నిసార్లు ఏం చేస్తారు, వెళ్ళిపోతారు కదా, ఖాళీ గడుపుతుంది కొద్దిమంది. అట్లా కాకుండా వెంటనే చేస్తాడని అనుకుని ఉంటుంది. కానీ యేసు ప్రభు అన్నాడు, అమ్మా
కొంచెం చాలా మంచిగా ఉంది ఇంగ్లీష్లో. తెలుగులో ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? ఉమెన్ అని ఉంది. చూస్తారా? జాన్ 2:4. ఏంటి సార్? అర్థమయ్యేది చదవండి సార్. And Jesus said to her, woman, what does ఇక్కడ నేను చదివిన వెర్షన్ ఎలా ఉంది? జీసస్ సెడ్ టు హర్, ఉమెన్, దిస్ ఈజ్ నాట్ యువర్ బిజినెస్, మై టైమ్ ఈజ్ స్టిల్ టు కమ్. దిస్ ఈజ్ నాట్ యువర్ బిజినెస్. ఉమెన్, అమ్మా అని రాశారు పాపం మన వాళ్ళు చాలా గౌరవంగా. కేజీవీలో ఏముందా? అట్లాగే ఉందా కేజీవీ? కొంచెం మీకు వాక్యం అర్థం అవ్వాలంటే ఇవన్నీ చూడండి. చదువు రాకపోతే ఏమీ లేదు, ఒకటే బాధ. చదువు రాకపోతే మీరు జీవితకాలం అంతా ఇదే మాట చెప్పుకు బతికేయచ్చు. ఏమని? నాదే ఉందయ్యా చదువు రాదయ్యా, అప్పుడు బడికి చెప్పరేనమ్మా వెళ్ళలేదయ్యా అని చెప్పుకుని బతికేయచ్చు జీవితకాలం అంతా. కానీ పరలోకంలో కుదరదేమో అది. జీసస్ సెయిత్ అంటు హర్, ఉమెన్, what have I to do with thee? Mine hour is not yet come. చూడండి ఇక్కడ జాగ్రత్తగా, అమ్మా అని అందాం మనం. కానీ తెలుగులో అమ్మా అని బాగానే ఉంది, కానీ ఇంగ్లీష్లో ఉమెన్ అంటే ఓ స్త్రీ అన్నాడట. చెప్పండి, పిలుపు ఎలా ఉందంటారు? కొంచెం తెలుగులోంచి ఇంగ్లీష్లోకి వెళ్దాం. అమ్మ అంటే బాగానే ఉంది, అమ్మేగా కదా. మీరు ఎవరినైనా అమ్మ అంటే ఎలా ఫీల్ అవుతారు? కొంచెం వయసు చిన్న వాళ్ళని కొంచెం అంటే అంకుల్ అంటే కొంచెం తేడా వస్తున్నది కానీ కదా కదా. మా అమ్మ అంటే చూడండి, అసలు పోనేలే మా అమ్మ అనుకునే వాళ్ళు ఎంతమంది ఈ రోజుల్లో. ఎందుకో అది దుష్టత్వం, ఏమీ లేదు. వయసు ఎక్కువ ఉన్నా కానీ తక్కువగా కనబడాలనుకోనే అది దేవుని చిత్తం కాదు. అది గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుంది? వయసుని బట్టి మీరు ఉండాలి. వయసు ఎక్కువైనా కానీ తగ్గి కనబడాలనుకోవటం అంటే ఎవరిని మోసం చేద్దామని. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళగానే వయసు ఎక్కువ కనబడాలని. ఎందుకు ఈ అగచాట్లు చెప్పండి? దేవుడు నీకు ఏ వయసులో ఉంచాడు అలా ఉండు. ఈ మర్మము బహు గొప్పది. చాలామంది వయసులు తెలియదు. చెప్పండి, ఆధార్ కార్డులో తప్పేశారండి అంటారు వచ్చి. ఆధార్ కార్డులో తప్పేశారా? వేయించుకుందావా? ఎవరేస్తారు? సరే, ఆ సబ్జెక్ట్ వద్దులేగా. నేనేం చెప్తున్నా అంటే, ఈ పిలుపు ఉందో చూసారా? చెప్పండి, ఉమెన్ అన్నాడంటే ఎలా ఉంటుంది ఆమెకి? అరే మనం ఊరకే బాధ కలిగి ఉంటే అంటున్నాం, కానీ సీన్లో ఉంటే మాత్రం అక్కడ ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు, పెళ్ళికి వచ్చిన బంధువులందరూ ఉన్నారు. ఎలా ఉంటుందంటారు? అంటే అన్నాడు కానీ లోపలికి పిలిచి అనొచ్చుగా, కొడుకు ఏముంటే అది తప్పే ఉందిలే, కానీ అందరం ముందు అంటాడా? అనిపించదు? మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నా. ప్రభువు నాకు సహాయం చేయను కాక. మీకు అర్థమైపోతే మాత్రం మిమ్మల్ని గండ్రేవు చెరువులో ఇక్కడ దాకా ముంచి వాక్యం చెప్పాలి, అప్పుడు బాగా అర్థం. స్తోత్రం. చెప్పండి, కష్టమా ఇది తేలిక పిలుపు? లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళినటువంటి తల్లి ఉమెన్ అని పిలుస్తుంటే ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఊహించని సమాధానాలు ఎదురైనప్పుడు మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? అది ఈ రాత్రి టాపిక్. మీరు మంచి చేయాలనుకున్నారు, కానీ ఎదుటి వాళ్ళు దాన్ని కూడా అపార్థం చేసుకోవటమో, లేకపోతే వేరేగా అర్థం చేసుకోవటమో, లేకపోతే మీకు అర్థం కాని రీతిలో మాట్లాడటమో చేస్తే మీరేం చేస్తారు? ఏం చేస్తాం? మేము కూడా మరియమ్మ అయిపోతాం అంటాం మనం ఇక్కడ. కానీ మన సీన్లోకి వచ్చేసరికి మాత్రం మరియమ్మ కాదు, మారమ్మ అయిపోతాం అంతే.
వాక్యం ఉంటాక బాగానే ఉంటుంది, కానీ క్రియల్లోకి వచ్చేసరికి వేరైపోద్ది, కష్టమైపోద్ది. మీకు అర్థం అవడం కోసం ఉదాహరణ చెప్తా. నయమాను ఉన్నాడుగా, ఏంటి ఆయన స్పెషల్? పురుషులు చెప్పండి. నువ్వు మాట్లాడమాక నాన్న చెప్పని. సైన్యాధిపతి చెప్పండి. చెప్పండి సార్, మాట్లాడితే కొంచెం వాక్యం అని వస్తుంది. మిమ్మల్ని చూస్తే నాకు కూడా ధైర్యం ఉంటుంది, వస్తుంది. పోనేలే వాక్యం కొద్దిమంది కన్నా అర్థం అవుతుందని. సైన్యాధిపతి చెప్పండి. ఏ యుద్ధానికి వెళ్ళినా గెలుస్తున్నాడు. అయిపోయిందా? ఏం స్వస్థత పొందాడు? కరెక్ట్. అతడు ఒక కుష్ఠు రోగి, అది చెప్పాలి. సైన్యాధిపతి కుష్ఠు రోగి. ఎక్కడ ఉంటుంది ఆయన గురించి బైబిల్లో? మీరు మాట్లాడమన్నదా? మీరు మాట్లాడమండి. అయ్యా మీకు వందనాలు, వచ్చే శనివారం అనమాండి బాబు. చెప్పండి చెప్పండి. కమలాకర్ గారు చెప్పండి సార్. ఏంటి మౌన ముద్రలో ఉన్నారు మీరు? ఎక్కడుంది బైబిల్లో? రెండవ, అదిగో వీళ్ళు మాట్లాడేస్తున్నారు, వాళ్ళకి ఫ్రీ బస్ కాదు, ఫ్రీ ట్రైన్ కూడా ఇస్తారు రేపు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది. సిరియా దేశం నుండి ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు. చిన్నపిల్ల చెప్తే దేనికోసం? స్వస్థత ఉందని. ఎవరి కోసం వచ్చాడు? ప్రవక్త దగ్గరికి వచ్చాడు. కొంచెం రాజు కన్ఫ్యూజ్ అయ్యి గందరగోళం అయ్యి బట్టలు చింపుకున్నాడు, కానీ ప్రవక్త తన దగ్గరికి పిలిపించుకున్నాడు. ఒరే నాయన, కంగారు పడమాక, నేను ఉన్నాగా, నా దగ్గరికి పంపమంటే వచ్చాడు. పరివారంతో వచ్చాడు, మంది మార్బలంతో, గుర్రాలు, సైన్యం, హడావుడి కదా. నేను ఒక్కడనే వెళ్తానన్నా వెళ్ళినవరో. ఉదాహరణ కలెక్టర్ గారు ఒక్కడనే వెళ్తా అంటే వెళ్ళినవరో. ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ ఉండాల్సిందే. కాబట్టి వచ్చాడు ఆయన అంతమందితో. ప్రవక్త అయిన ఎలీషా ఏం చేశాడు? బయటికి రాలా. ఇంకేం చేశాడు? మాట్లాడండి అమ్మ. మీరు మాట్లాడే వాళ్ళందరికీ వాక్యం అర్థమైనట్టు, మౌనంగా కూర్చునే వాళ్ళందరూ మీరు బాబాలైనట్టు చెప్పండి. మీరు మాట్లాడితేనే వచ్చినట్టు. మీరు చదువైనంతే, క్లాసులో మాట్లాడేవాడికి చదువు వస్తుంది. చెప్పండి. లోపలే ఉన్నాడు, బయటికి మనిషిని పంపాడు. ఏం కబురు పంపాడు? నువ్వు పోయి యోర్దాను నదిలో 7 మార్లు మునగమన్నాడు. అప్పుడు నయమాను ఎలా రియాక్ట్ అయ్యాడు? చదవండి, ఆ వచనం చదవండి, తీయండి, కొంచెం మీకు అర్థం అవుద్ది ఈ మాట. 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం. తల్లి, అది లైన్లో ఉన్నట్టు వచనం చెప్పి చదవాలి, అప్పుడు వాళ్ళు కూడా చదవటానికి బాగుంటుంది. 11వ వచనం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను ఆడించి నేను. అర్థమవుతుంది మీకు వాక్యం అన్నా? నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, వచ్చేటప్పుడు ఎక్స్పెక్టేషన్ ఏంటి? చదవండి మళ్ళా. అతడు నా యొద్దకు వచ్చి, అక్కడే పడిపోయింది మైనస్. ఆయన వచ్చాడా? చెప్పండి. కాబట్టి వచ్చా కానీ ఆశపడి ఆ బుడత చెప్పిందని సుఖమేమి వచ్చి అనుకున్నాడు, కానీ రాలా. 2 నీళ్ళు ఇచ్చి, ఇక రాకపోతే ఇంకా నిలిచేది ఏముంది? ఇక నీళ్ళు ఇచ్చి మీలో చాలామందికి ఇది కోరిక కదా, అయ్యగారు చేయి పెట్టి ప్రార్థన చేయాలని, కుదిరితే ఇంకో పావు గంట చేయాలని కదా. మీరు నమ్మండి, యేసన్న గారితో ప్రార్థన చేయించుకోవడం కోసం నేను 2-3 గంటల లైన్లో నిల్చున్నా. ఎట్టా చేయటమో తెలుసా? ఇట్ట పెట్టడం తీసేయటమే. అయినా చాలు, అయ్యగారు చేయబడితే చాలు. హస్త నిక్షేపణం అనేది ఉంది బైబిల్లో. హస్త నిక్షేపణం అనేది ఉంది బైబిల్లో. ఇప్పుడు ఇతను కూడా ఏమనుకున్నాడు?
ఎక్కడైతే కుష్ఠరోగం ఉందో, ఎక్కడైతే కుష్టు శరీరాన్ని తినేస్తుందో, చర్మాన్ని తినేస్తుందో, అవయవాలు తినేస్తుందో, అక్కడ ఏం చేస్తాడు ఈయన? ఆడించి, మన భాషలో చెప్పాలంటే 4 యాప మండలు తెచ్చి ఇట్టా మంత్రించి కదా. చాలామంది ఎక్స్పెక్టేషన్ పాస్ట్ గారు కూడా అట్లా చేయాలని, అవన్నీ అలవాటు పడిపోయి అర్థమవుతుంది మీకు? అయ్యా పాలు పొంగించుకుంటాం, ప్రార్థన చేయండి. ఏం పొంగించుకుంటారంట తెలుసా మీకు? ఆగ్నేయ దిశలో వంటిల్లు ఉంటుంది, తెలుసా మీకు? ఆగ్నేయ దిశకు దేవుడుగా అగ్నిని అన్యజనులు భావిస్తారు. ఆగ్నేయ దిక్కుకు దేవుడుగా, అష్టదిక్పాలకులు అంటారు కదా మనల్ని. అష్టదిక్కులు, 4 దిక్కులు, 4 మూలలో కలిపి అష్టదిక్కులు, 8 దిక్కులు. వీటికి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు పెట్టారు ఒక్కొక్క మూలకి. ఆగ్నేయ దిశలో అగ్ని ఉంటాడంట, అక్కడ వంటింట్లో ఏముంటుందో ఎప్పుడు. కాబట్టి అగ్ని చల్లారటం కోసం అంట మొట్టమొదటి రోజే ఆయనకు పాలు పోసేస్తే ఎవరికే? ఇక జీవితకాలం అంతా ఆ వంటింట్లో ఏ అగ్ని ప్రమాదం రాకుండా ఆయన చూసుకుంటాడని ఆ నమ్మకంతో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు దేవుడా, అగ్నే దేవుడా? మనం అది చేయొచ్చా, చేయకూడదా? మాతో చేపించడం అంటే ఏంటి అర్థం? పాస్టమ్ గారు పొంగించాలంటే కొన్ని నెలల్లో. మీకు అంతకన్నా దరిద్రం ఏమైనా ఉందా? మీరు చప్పగా చెడిపోదు కాక ఆ పాపంలో పాలు పంపులు ఎవరికే? మిమ్మల్ని దూరం చేసుకోవడం ఇష్టం లేక చెప్పరండి. పాస్టమ్ గారు అమ్మాయి కానీ అమ్మాయి వాళ్ళు ఏమో అనుకుంటారో, మళ్ళా వెళ్ళి ప్రార్థన చేసిరా, పొంగేదాకా అక్కడే ఉండు, పొంగాక వచ్చాయి, ప్రభు నన్ను క్షమించి అనుకుంటా. అర్థమవుతుంది మీకు? చెయ్యి ఆడించి కదా, మనకు రకరకాలుగా ఆడించే వాళ్ళు ఉన్నారు. మనం కూడా ఇదే కోరుకుంటాం, చర్చికి వచ్చి కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ నయమాను నేను అనుకోవటం, ఆమె చెప్పిన దగ్గర నుండి ఇదే ఆలోచనలో ఉండుంటాడు. ఎట్లా జరుగుద్దో, ఎట్లా తగ్గుద్దో, ఏం చేస్తాడో ఇట్లా అనుకుంటూ వచ్చాడంట. కానీ చెప్పండి, కానీ ఆయన అనుకున్నట్టుగా ఏమీ చేయలే. కిందకు రాలేదు, చెయ్యి ఆడించలేదు, కుష్ఠరోగం మాన్పలేదు. అంటాడు, ఏమంటాడు? అక్కడికి వెళ్ళి ముందుకు రా అంటాడు. దీనికంట 12వ వచనంలో రౌద్రుడై అవతారం మార్చాడు. ఇప్పుడు దీనుడిగా వచ్చాడప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చేటప్పుడు చెప్పండి, ఒక రకంగా వస్తాం. మనం అనుకున్నది జరగబోనుకోండి, నీకు అవతారం మార్చేస్తాం. ఇక రౌద్ర అవతారం లెక్కలేదు మేమంటే. అసలు నేను ఎవరిని అనుకున్నాడు? ఎక్కడికి వెళ్తే అక్కడ మొత్తం అక్కడే జనాలందరూ మట్టు పెట్టి వస్తుంటే లెక్క లేకుండా అసలు ఇంట్లో పడుకుంటాడు, వచ్చి రాడా బయటికి, ఊగిపోతున్నాడేమో, కళ్ళు ఎర్రగా అయిపోయిందేమో, బీపీ 160 170కి వెళ్ళిపోయిందేమో. రౌద్రం అంటే అంతేగా, వణుకు వచ్చేస్తాయి కొద్దిమందికి. వణుకు గడగడగడగడ. కాదిరెడ్డి భాష గారు తెలుసా మీకు? చూసారా? ఎవరన్నా మీలో చూసారా? ఆయన కోపం వస్తే పొలంలోంచి రక్తం వచ్చేసేది బాగా, అసలు ఇక కారిపోయేది రక్తం. కోపం తెప్పించడానికి ఇష్టపడేవాడిని కాదు నేను. కోపం వచ్చినప్పుడు మన హావభావాలు రకరకాలుగా ఉంటాయి. కొద్దిమంది ఆ కోపాన్ని అణుచుకోవడం కోసం కొరికేసుకుంటూ ఉంటారు, గిల్లేసుకుంటూ ఉంటారు, రకరకాలుగా చేస్తారు వాళ్ళు. ఈయన కోపం వచ్చేసింది. నేనేం చెప్తున్నానంటే, మరియమ్మకు కోపం వచ్చిందా, బాధ కలిగిందా? మీకడ తెలుసు, రాలేదంటున్నారు. అక్కడ లేదుగా, ఓకే. ఇంకా చెప్పండి. తల్లి కాబట్టి రాలేదు, రైట్. దేవుని బిడ్డ కాబట్టి నువ్వు భలే చెప్తావురా ఆన్సర్లు, ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్లు చెప్తావురా. స్కూల్లో కూడా చెప్తావా? మాట్లాడతావా స్కూల్లో? మాట్లాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మాట్లాడాలి మీరు పిల్లలు.
శుద్ధపప్పులే గట్ట కూర్చుంటే బాగా బుద్ధిమంతులు అనుకోమాండి, అసలు వాళ్ళతోనే ప్రమాదం. మన వాళ్ళు సామెత చెప్తారు, ముంగొడితోనే పెద్ద సమస్య అంట. ఆడి దగ్గరే ఉండదు లోపలంతా, ఒక్కసారి బ్లాస్ట్ అయిపోద్ది అంతే. ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. ఇక యేసు రక్తమే జయం. రైట్, ఇంకా చెప్పండి. తెలుసు కాబట్టి. అమ్మా పర్లేదు, నా కుమారుడేగా అనుకోండి. రైట్. బా, ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్. ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశా. అది కోపం వస్తే ఏం చేస్తుంది? ఇప్పుడు ఈయన తిరిగి వెళ్ళిపోతున్నాడు కదా, రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు. ఏం కూడా ఏం చేయొచ్చు? లెక్క అయితే కోపం వస్తే ఎవరితో మాట్లాడకుండా ఇంత మాట అంటాడా అనుకుని లోపలే కుమిలిపోతే వెళ్ళిపోవచ్చు. కానీ ఈమెం చేస్తుంది? ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు చేయకపోవచ్చు, లేకపోతే 15 నిమిషాల తర్వాత చేయొచ్చు, అరగంట తర్వాత చేయొచ్చు, 5 నిమిషాల తర్వాత చేయొచ్చు, కానీ కార్యం మాత్రం దేవుడు చేస్తాడు. అయిపోయింది ద్రాక్షారసాన్ని దేవుడు చెప్పండి సమకూరుస్తాడు అనే నమ్మకం ఆమెకు ఉంది. కాబట్టి పరిచారకుల దగ్గరికి వెళ్ళింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఊహించని సమాధానాలు తోటి వ్యక్తుల దగ్గర నుండి మీకు ఎదురైనప్పుడు మీరేం చేస్తారు? ఊహించని రీతిలో యేసు ప్రభు దగ్గర నుండి ఈ ఆన్సర్ ఆమె కూడా ఎక్స్పెక్ట్ చేసి ఊహించుండదు. ఇక్కడ నయమాన్ కూడా ఊహించలేదు. అదే చెప్తుంది, నేను అనుకుంటేనే. మనం అనుకునేది వేరు, ఇక్కడ జరిగేది వేరుగా ఉంటుంది. ఉదాహరణకి మీకే అర్థం అవడం కోసం చెప్తాం. సహోదరుడా బాగున్నావా అన్నాం అనుకోండి, మరి అంత సహోదరుడా అనే మాట, బ్రదర్ బాగున్నారా అన్నాను అనుకోండి, కొంచెం ఇతడంగా సమాధానం చెప్పాడు అనుకోండి, మన హృదయంలో అతనికి ఏదో మేలు చేయాలని, అతని కొరకు ప్రార్థన చేయాలని, అతనికి ఏదో సహాయం చేయాలని ఆ మనసుతో మీరు అడిగారు అనుకోండి, ఆయన కొంచెం ఇతడంగా మాట్లాడి వేరుగా సమాధానం చెప్పాడు అనుకోండి, వెంటనే మన రియాక్షన్ ఎలా ఉంటుందంటారు? ఎట్టంటోడిగా సహాయం చేసేది వీడి కోసం ప్రార్థన, నేనేదో తాపత్రయపడ్డా కానీ వీడికి వందనాలు చెప్పొచ్చు? అసలు ఇట్టంటోడికి ప్రైజ్లాడ్ అనొచ్చు? అసలు మాట్లాడరండి మీరు, అనరా మీరు? అనుకోరా మీరు? నేను అనుకుంటాలే అమ్మ, మీరు అనుకోకపోతే అనుకోమా మనం. అర్థం, నేనేమి మర్మాలు చెప్పట్లా, వాస్తవాలే మాట్లాడుతున్నా. నాకు మధ్యగా మర్మరాలు రావు. జాగ్రత్తగా మామూలుగానే వినండి. మనం భక్తుల్లాగా భూమి మీద బతకాలంటే ఇవి నేర్చుకుంటే భూమి మీద బ్రతకడానికి కొంచెం అవకాశం దొరుకుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తి కొంచెం బిజీగా ఉన్నాను, ఒక 5 నిమిషాలకి చేయమన్నారు అనుకోండి, మీకేమనిపిస్తాయి ఆలోచనలు? నీతిమంతులు మీరు, మీ అట్ట నెమ్మదిగా ఉంటారనమాట. రకరకాలుగా వచ్చేస్తాయి ఆలోచనలు. ఖచ్చితంగా చెడొస్తాయి ముందు, ఖచ్చితంగా వ్యతిరేకమైనవి వస్తాయి. తర్వాత మంచి ఎప్పుడో ఆలస్యంగా మెల్లగా వస్తాయి. ఓ 10 నిమిషాలు తాయితీగా కూర్చుని కొంచెం ఆలోచించి ఏ ఇబ్బందిలో ఉన్నాడో, ఎంత కష్టంలో ఉన్నాడో, అసలు ఎప్పుడు ఇట్లా అనలేదు అని కొంచెం నెమ్మదిగా ఆలోచిస్తే వస్తాయి. స్పాట్లో ఏమొస్తాయి? ఇంత లెక్కలేంత అందమా, అంతకుముందు ఇట్లా అనేవాడా, ఇప్పుడు కొంచెం 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి కాబట్టి అనిపించదా? రకరకాలుగా వస్తాయి. మనకున్నటువంటి పెద్ద సమస్య మన హృదయం. అర్థమవుతుంది మీకు? మన హృదయాన్ని మనం జయించగలిగితే మనం అన్నిటినీ జయించినట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? హృదయం కంటే భయంకరమైనది ఇంకోటి లేదు. ఈ ముందు చూశారు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదన్నప్పుడు ఆయన తల్లి పరిచారకులను, అంటే అక్కడే ఉండుంటారు వాళ్ళు కదా, అక్కడే ఉండి ఫేస్ అడి తిప్పింది. ఏసయ్య దగ్గర నుంచి
ఆడు తిప్పి వాళ్ళతో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ఆయన ఏం చెప్పినా చేయమాకండ్రా, ఎంత లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు. అమ్మని నాన్నని గౌరవం లేదు అసలు. ఎట్లా మాట్లాడతాడా? ఏం చెప్పినా సరే చేయమాకండి. ఏం చేస్తాడో చూద్దాం అందా? అందా? అలా ఎందుకు అనలేదంటే చెప్పండి, ఆయన దేవుని కుమారుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను నరమాత్రురాలిని, ఆయన మనసు నాకు తెలీదు. ఏం చేస్తాడో నాకు తెలియదు, ఎప్పుడు చేస్తాడో తెలియదు, కానీ చేస్తాడని మాత్రం తెలుసు. ఇప్పుడు ఈ మాట ఎందుకు మాట్లాడా కూడా నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, ఆయన మంచివాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచివాడు, గొప్పవాడు, మంచివాడు, గొప్పవాడు, ఇచ్చేవాడు, ప్రేమించేవాడు, ఇచ్చేవాడు, ప్రేమించేవాడు. రండి ఉత్సాహించి పాడుదాం, రారాజు యేసుని గొప్ప చేద్దాం. రండి ఉత్సాహించి పాడుదాం, రారాజు యేసుని గొప్ప చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. ఉదాహరణకు మీకు అర్థం అవడం కోసం మీ లైన్లోకి వచ్చి చెప్తా. మీకు బాగోలేదని పాస్టర్ గారికి కబురు చెప్పేసి చేశారనుకోండి, ఫోన్ ద్వారానో ఇంకో విశ్వాస ద్వారానో లేకపోతే అబ్బాయినే పంపించి కబురు చేశారు. పాస్టర్ గారు రాలా, ఒరిజినల్గా మాట్లాడుకుందాం. మీ మాటలు లైవ్లో ఎలవలే కానీ ఒరిజినల్గా మాట్లాడుకుందాం. మనం ఏమనుకుంటాం? ఏంటక్క అది మా అక్క అనుకునే చెప్పేసింది. అక్క మా ఇంటికి ఎందుకు వస్తాడులే అనుకున్నారని. ఇంకేమనుకుంటాం? పాజిటివ్గా అనుకుంటామా? అనుకూలంగా మంచి మనసుతో ఆలోచిస్తామా? అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు అపవాదికి చోటిచ్చే సమయం అది. అర్థమవుతుందా? అప్పుడు మీరు జయించగలిగారా? ఇక అన్ని చోట్ల జయించినట్టే మీరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు ఊహించని ప్రతిస్పందన ఎదురైనప్పుడు సహజంగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? తెలియగానే పాస్టర్ గారు వస్తాడు, ప్రార్థన చేస్తారు, కొంచెం నెమ్మది, స్వస్థత, ఆరోగ్యం వస్తుంది, అందుకే మా పాస్టర్ గారు ఉంది, మేమంటే ప్రేమ ఆయనకి, అంతే మంచిగానే అనుకుంటాం. కానీ ఎప్పుడైతే గంట అయినా 2 గంటలైనా ఈ ఉన్న రోగానికి ఇంకోటి జారద్దు, మళ్ళా వచ్చేస్తుంది మనకి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది కూడా మంచి మనసుతోనే, మిగతా వాళ్ళ మీద ఉండదు కదా. ఎందుకని? పాస్టర్ గారు అంటే మా పాస్టర్ గారు ఓన్ చేసుకోబట్టి వచ్చింది, మంచిదే ఇది. కానీ అది వ్యతిరేకమైన దూరంలోకి వెళ్ళిపోతుంది. అది తద్వారా ఏం జరుగుతుంది? చివరికి పాస్టర్ గారిని దూరం పెట్టేస్తాం, లేకపోతే మనం వెళ్ళటం మానేస్తాం. వీలైనంత వరకు చెప్పండి. తగ్గాక ఎప్పుడన్నా ఫోన్ చేశాడు అనుకోండి పాస్టర్ గారు, ఎట్లా మాట్లాడతాం మనం? ఏమ్మా బాగానే ఉంది, అప్పుడు తగ్గిందా, కొంచెం పర్లేదా, సరే రాపోయాడు, ఇంటికాడ ప్రార్థన చేసాడేమోలే, మొత్తానికి తగ్గిందిలే అనుకుంటామా? ఏంటో మొత్తానికి తేడాగా ఉంది వాళ్ళ వాక్యం అనుకుంటున్నారా? నేను ఇంత ఆలోచిస్తున్నా, దేవుడు నా హృదయంలో పెట్టింది. అదవుతుందా? ఒక్కొక్క వచనాన్ని నేను ఆలోచిస్తుంటే దేవుడు, నేను ఇంకా చెప్తున్నాను, ఇది దేవుడు చెప్పమన్న మాటే, నేను సొంతంగా చెప్పే మాట అయితే కాదు కాదు కాదు. యేసు ప్రభు దగ్గరికి ఆమె వెళ్ళినప్పుడు ఆయన అంత అనుకున్నంత మంచిగా రెస్పాండ్ అవ్వలా. అది ఆయన దృష్టికి న్యాయమే, తండ్రి కూడా ఆమోదించిందే, తప్పేం కాదు ఆయన మాట్లాడింది. కానీ ఈమె అనుకున్నది కాదు అది. అర్థమవుతుంది? ఆయన మాట్లాడింది తప్పు కాదు, ఈమె వెళ్ళటం కూడా తప్పు కాదు. కానీ ఈమె వెళ్ళేటప్పుడు అనుకున్నది వేరు, కానీ అనుకున్నట్టుగా జరగల. అయినా కానీ ఆమె లైన్లోనే ఉంది, లైన్ తప్పల. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
వాక్యం అర్థమవుతుంది ఏమన్నా మీకు? అర్థమైతే చాలు, ఈ పూటకి ఎంతటితో వాక్యం ముగిస్తాయని. ఇదే చెప్పాలనుకుంది ఈ పూట మీతో. అదేంటంటే, మనం అనుకున్నట్టుగా ఎదుటి వ్యక్తి నుంచి రెస్పాండ్ రానప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం? మనకు అనుకున్నట్టుగా చేయలేదని మనం ఎలా చేస్తున్నాం ఇక వాళ్ళ విషయంలో? ఇక ఫోన్ ఎత్తవా? ఇక మాట్లాడవా? ఇక వాళ్ళకి దూరమేనా? చెప్పండి. ఇంతేనా మనం నేర్చుకుంది? ఇంతేనా మనకు అర్థమైంది దేవుడు? ఇంతేనా యేసయ్య ప్రేమ మనం కలిగి ఉన్నది? ఆలోచించండి. ఇచ్చేవాడికి ఇస్తే ఏంటి అన్నాడు ప్రభు, మేలు చేసేవాడికే చేస్తే ఏంటి అన్నాడు దేవుడు. దాంట్లోంచి వేమన్ గారు తీసుకొచ్చాడు, ఉపకారికి ఉపకారం కాదురా చేయటం, అపకారికి ఉపకారము నెపమెన్నక, అది నెపమెన్నక చేయువాడు అన్నాడు. వేమన్ కాదు, సుమతి బద్దన. స్తోత్రం, హల్లెలూయా. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం. వెంటనే మొహంలో రంగులు మారిపోతాయి కదా, రకరకాలుగా మారిపోతాం మనం. కొంచెం సేపటికి తేరుకుంటారు కొద్దిమంది, మంచిదే, అప్పటికన్నా తేరుకుంటాయి. కొద్దిమంది తేరుకోరు జీవితకాలం అంతా, చచ్చేదాకా మర్చిపోరు దాన్ని. ఇక ఆ రోజు వచ్చిందా నువ్వు చెప్పు అక్కాయి, వచ్చిందా నువ్వు చెప్పు. నేను కాదు, నేను తప్పు అన్నానా, నేను తప్పు చేస్తున్నానా, వచ్చిందా అసలు? వచ్చిందా అంటే ఇవేం ఎక్స్పెక్ట్ చేసింది? చెప్పాలి మీరు. అది జరగలే అక్కడ, కాబట్టి ఇప్పుడు రియాక్షను. ఇది ప్రేమల్లా ఎంత గాఢమైన ప్రేమ ఉందో అంత గాఢమైన వచ్చేసింది, అంతే. మనలో కూడా వస్తుంది ఇది, అర్థమవుతుందా? దీన్ని జయించగలిగితే మనం లైన్లో ఉంటాం, దేవుని కార్యాలు మన ద్వారా జరుగుతాయి. స్తోత్రం. ఒకసారి ఊహించి చూడండి, ఆమె కనుక లైన్ తప్పితే ఎలా ప్రవర్తించి ఉండేదో. ఒకవేళ తాగుతా వచ్చిందేమో ద్రాక్షరసం, గ్లాసు బదులు కొట్టేసేదేమో కదా. కొద్దిమంది ప్రదర్శిస్తారు కోపాన్ని, ఉన్నది కొంచెమే లోపల, ఆడు తాగింది కొంచెమే కానీ బోల్డ్ అంత ఇస్తాడు బిల్డప్. కొద్దిమంది అమ్మో అసలు ఎంత తాగేశాడో అనుకుంటారు వాళ్ళు. ఆడు తాగింది కొంచెమే, మూతికి రాసుకున్నాడు అంతే. వాళ్ళు లెక్క ఏంటంటే ఇప్పుడే మనకు దొరికింది ఛాన్స్ అని. ఎప్పుడు ఇక మిగతా అప్పుడైతే మనకు కుదరదో, జుట్టు పట్టుకుద్ది, 4 బిగుద్ది అని. యేసు రక్తమే. కొద్దిమంది ప్రదర్శిస్తారు, ఉన్నా లేకపోయినా ప్రదర్శిస్తారు. కానీ ఏమి ప్రదర్శించిందా? వచ్చే ఉంటుంది కోపం, కానీ దాన్ని అణిచిపెట్టుకుని ఆయన మనసు ఎరిగి, దేవుని స్తోత్రం, మనసు ఎరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు, మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. హల్లెలూయా. టైం చాలదులే, వినండి. కాబట్టి మనం యేసు ప్రభు విషయంలోనే కాదు, సేవకుల విషయంలోనే కాదు, విశ్వాసుల విషయంలో, అన్ని జనుల విషయంలో కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మరలా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాం, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ప్రేమతోనే. వాళ్ళు రావాలని, పలకరించాలని, ప్రార్థన చేయాలని, వీలైతే మన దుఃఖంలో కొంచెంసేపు ఉండి మనల్ని కొంచెం ఆదరించాలని ఆశపడుతున్నాం. ఇందులో తప్పేమీ లేదు. కానీ వాళ్ళకే పరిస్థితి ఉందో మనకేం తెలుసు? తెలిసిన తర్వాత కూడా కొద్దిమందికి అదే పట్టు కూర్చుంటారు. నిజం కాదమ్మా, అది కాదులే, నీకు తెలీదో, అది కాదులే, అసలు ఆమె బుద్ధి ఇప్పుడు బయటపడింది. ఎప్పుడంట? రాలేదని. ఆమె ఎంత కష్టంలో నీకు చెప్తానమ్మా, మీనమ్మా, నువ్వు చెప్పేది ఏంటి నాకు తెలియదు అనుకుంటామండి ఆమె గురించి. అసలు నేను అనుకుంటాను కొద్దిమంది అసలు పిహెచ్డీలు చేసేసారు అంతే అందరి గురించి, తెలిసినట్టుగా. మనకి ఏమీ తెలియదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మాట్లాడుకోవాలంటే నీ గురించే నీకు ఇంకా చాలా తెలియదు, నీ గురించే ఇంకా చాలా తెలియదు. నీ బలహీనతలు ఏంటో నీకు తెలియదు, నీ గొప్పతనం ఏంటో నీకు తెలియదు. దేవుడు నేను ఎంతగా ఎన్ని ఉద్దేశాలతో సృష్టించాడో, ఎన్ని తలంపులు దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడో ఇంకా నీకు పూర్తిగా తెలియదు. నీ గురించి నీకే తెలియనప్పుడు ఇతరుల గురించి నీకేం తెలుస్తుంది? ప్రతికూలంగా స్పందించినప్పుడు కూడా నువ్వేం చేయాలి?
మంచిగానే దాన్ని తీసుకోవాలి. దైవ చిత్తానుసారంగా నీవు ప్రవర్తించాలి. అప్పుడు నీ మనసును చూస్తాడు ప్రభు. స్తోత్రం. హల్లెలూయా. పరిచారకులను చూసి అంటుందంట, చదువుదారన్నమాట, ఆయన మీతో చెప్పునది అంతే. ఆ మరియమ్మ చెప్పిన మాటను చూసారా? బైబిల్ మిషన్కి ఇప్పుడు అది వేదవాక్కు. బైబిల్ మిషన్ చూసారా మీరు ఎప్పుడుందా? బైబిల్ మిషన్ సహవాసంలో ఎక్కడికి వెళ్ళి కనబడే మాట ఏంటో తెలుసా మీకు? పెళ్ళి కార్డులు ఇదే వేస్తారు, పెద్ద బ్యానర్ కట్టి స్టేజ్ మీద కూడా ఇదే పెడతారు. ఆయన మీతో చెప్పండి. ఆ టైంలో కూడా చెప్పింది మాట చెప్పండి, ఎంతమందికి దీవెనకరంగా ఉంది? ఇప్పుడు అర్థమవుతుంది మీకు? మీరు మనుషుల గురించి మీ మనసును పాడు చేసుకోకండి. వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా మీరు లైన్లో ఉండి మాట్లాడండి, ప్రేమతోనే మాట్లాడండి, దైవ చిత్తానుసారంగానే రిసీవ్ చేసుకోండి దాన్ని. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మీ మాట అనేక మందికి దీవెనగా ఉంటుంది, మీ ప్రవర్తన అనేక మందికి మాదిరికరంగా ఉంటుంది. పిచ్చిదానిలో ప్రవర్తించాం. ఆమె చూడు ఎంత ఎట్లా ఉందో, హుందాగా. ఆమె చూసుందో నేర్చుకో నువ్వు అని మిమ్మల్ని చూసి అనేక మంది బోధించడానికి అవకాశం దొరుకుతుంది, వీలు కలుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చెప్పండి, మరియమ్మ గురించి చెప్పండి. 1 సమస్య చూచింది, 2 సమస్యను యేసయ్య దగ్గరకు తీసుకెళ్ళింది, యేసయ్యతో చెప్పింది, 3వది ఈ పూట చెప్పా మీకు. యేసయ్య చెప్పండి ఆమె ఊహించని సమాధానం చెప్పినప్పటికీ ఎక్కడ వ్యతిరేకంగా తీసుకోకుండా చెప్పండి దేవుని కార్యం జరగాలని అదే లైన్లో ఉంది. దేవుని స్తోత్రం. కోపమో, వ్యతిరేకతో, అసూయో, అసహ్యమో, ద్వేషమో ఇవేమీ ఆమెలోనికి రాలా. స్తోత్రం. కొద్దిమందికి వచ్చింది కూడా తెలియదు, లోపలికి ద్వేషం వచ్చేసింది, ప్రేమ పోయింది అన్న సంగతి కూడా తెలియదు వాళ్ళకి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, గమనించుకోవాలి. మనం చాలాసార్లు, నేను కూడా మనిషినే కదా, నా మనసును నేను సముదాయించుకుంటా ఉంటా. నో, ఇది తప్పు, ఇలా ఆలోచించకూడదు, ఇలా అనుకోకూడదు. అసలు భక్తి అంటే ఏంటో తెలుసా? లోపల సంఘర్షణ అండి. శరీరానికి ఆత్మ, ఆత్మకు శరీరం 2 వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాయి లోపల. మన ఒక దైవజనుడు ఏం చెప్పా అంటే, తెల్ల కుక్క, నల్ల కుక్క 2 కొట్టుకుంటూ ఉంటాయి లోపల. ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. పరిపూర్ణత దిశగా సాగాలనుకుంటే నువ్వు చెప్పండి ఆత్మానుసారంగా మెలగాలి. స్తోత్రం. శరీరానుసారంగా అలగటం, దూరం అవటం, పక్కన పెట్టేయటం, మాట్లాడకపోవడం, ఫోన్ నెంబర్ బ్లాక్ చేయడం, సిమ్ మార్చేయడం, ఇవన్నీ ఏంటో తెలుసా? ఇవన్నీ ఏంటి చెప్పండి? దేవుని ప్రేమను పోగొట్టుకునేటువంటి అనుభవాలు. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, మరియమ్మ ఎంత హుందాగా ప్రవర్తించిందో. ఇప్పటికీ ఎన్నో నిందలు పడింది కదా కన్యక గర్భవతి అవ్వడాన్ని బట్టి. మళ్ళీ కొడుకు కూడా అంటే ఎలా అనిపించి ఉంటుంది అంటారు? వాళ్ళందరూ అంటే అన్నారేమో కానీ ఈయన కూడా ఎట్లా అన్నాడేంటి? నేను చాలాసార్లు, మా అమ్మ లేదు కాబట్టి చెప్తున్నా ఇంకా ధైర్యంగా, చాలాసార్లు మా అమ్మ గురించి అన్నప్పుడు నాకు బాధ కలిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రభా, ఒకవేళ అన్నానేమో క్షమించయ్యా, కానీ ఎన్నడూ ఇట్లా అన్నావేంటి బాబా అన్న మాట నేను ఆమె నోటంటేలా. మందిరంలో మైకులో అన్నా, మామూలుగా అన్నా, నాకున్న మహాధైర్యం ఏంటి తెలుసా? జన్నినన్న భయమే. 90% అంటే 100కు 90 సార్లు ఏమనుకోదు, ఒక 10 సార్లు మాత్రం ఫ్రీ బస్ ఎక్కుద్ది. కానీ మా అమ్మ విషయంలో నేను చూసాది, ఆశ్చర్యం నాకు. అసలు నాకు ఆ కృప కావాలని ప్రార్థన చేసుకుంటా కూడా.
పొరపాటుగా అనుకోదు అసలు. ఎందుకు ఇట్లా అన్నావు బాబా అనుకోదు. ఉం? మా నిశ్చయాన్ని చెప్పు దేవుడు తెలుసా, నాన్న నా గురించి మాత్రం చెప్పమా నాన్న అంటే ముందే జాగ్రత్త అన్నమాట, ప్రమాద హెచ్చరిక. వాక్యం చెబితే చెప్పావుగా, నా గురించి మాత్రం ఏమి అంటే అలా ఆలోచనలు చూసారు ఎట్టున్నాయో. కానీ ఈ ముందు చూసారా ఉం? ఎంత ఎంత నిండుగా ఉందో చూసారా మనిషి. దేవుని స్తోత్రం. మీ చీర కట్టుని బట్టి నిండుదనం రాదు. మీరు కొద్దిమంది మంచి చీర కట్టుకొస్తారు, 20,000 రూపాయల చీర, అలిగి మూలను కూర్చుంటారు. మీ మొహం చీర, నీ మొహం చీర అసలు నువ్వు ఎన్ని కోట్లకు తిరిగావో, ఎన్ని వేలు ఖర్చు పెట్టావో, మీ ఆయనకి ఎన్ని తిప్పలు వచ్చినాయో. ఆ బట్టలు కొట్టోడు ఎన్ని చీరలు తిప్పాడో, ఎన్ని ఈసి పడేసి తీసి పడేసి తీసి. ఇంకేమైనా ఉన్నాయా అసలు? ఒక్క మాట అని చాలు. ఇంకేమైనా ఉన్నాయా? ఏంటిది? ఆడు మొత్తం కొట్టంతా ముందు గుమ్మరిచ్చినా సరే ఇంకేమైనా ఉన్నాయా? ఆడవాళ్ళకి దేవుడు ఇచ్చిన కృపది. మీరు మరి ఎందుకో కొద్దిమంది ఇంట్లో అంత ఓపికగా ఉండరు, బట్టల కొట్లో చాలా ఓపికగా ఉంటారు, ఎంతసేపు అని చూస్తారు. యేసు రక్తమే జయం. మీరు ఎంత చీర కట్టుకున్నారు అనేది కాదు నిండు, వ్యతిరేకంగా ప్రవర్తించిన చోట కూడా మీరు ఎంత నిండుగా ఉన్నారు. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుంది మీకు? ఒకవేళ వాళ్ళు బిజీ వాళ్ళు కావచ్చు. ఇంకో మాటలు చెప్పాలంటే నేను ఎప్పుడు ఎవరితో కలవలేదుగా, ఎవరికి తెలియకపోవచ్చు. నేను ఎవరు వాళ్ళు గుర్తుపట్టాలి కదా, గుర్తుపట్టకపోయి ఉండొచ్చు. ఇట్లా ఆలోచించవచ్చుగా. ఆలోచించమా? ఆలోచిస్తామా? ఆ టైంలో మాత్రం ఒక గంట ఆగాక, 2 గంటలు ఆగాక, 4 రోజులు అయ్యాక, 10 రోజులు అయ్యాక కొంచెం అనిపిస్తుంది, కొంచెం కుదురుపడి ప్రాణం అది. కానీ దేవుని బిడ్డలుగా మనం పరిపూర్ణం అయ్యంటే గుర్తుండి తెలుసు, ఆ స్పాట్లో ఈ ఆలోచన వస్తుంది. మనం 10 రోజులు అయ్యాక ఆలోచించే ఆలోచన వస్తుంది చూసారా, అది స్పాట్లో వస్తుంది. పొరపాటు జరిగింది ఏమో పోనేలే. దేవుని స్తోత్రం. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది? మీ చుట్టూ పాస్టర్ గారు తిరగవసలే కదా. చాలామందితో ఉన్న సమస్య ఏంటో తెలుసా? ఎంత ఒత్తిడైనా కానీ వాళ్ళు తిన్నారో లేదో, తిన్నారా అమ్మయ్య దేవుని స్తోత్రం. తిన్నారా? వెళ్ళిపోయారా? ఏంటంట? వెళ్ళిపోయారా? ఇక ప్రాణం ఇక అంతే. కూటమి బాగా జరిగింది, ప్రజలు వాక్యం విన్నారు, బాగానే వచ్చారు, మీటింగ్ అంతా ఈ ఆనందం అంతా ఎగిరిపోద్ది అంతే. ఒక్కటి చాలు, ఎగిరిపోదా? నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఆ గుంపులో మీరు ఉండమాకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ గురించి చెప్పండి, దైవజనుడు అన్నడు అనుకోకూడదు అట్లా వ్యతిరేకంగా. ఆమె అలగదు, అది మీ సాక్ష్యం అయి ఉండాలి. ఏది ఏమైనా సరే, ఎవరేమనుకున్నా సరే, భోజనం దగ్గర నుంచి తినే ప్లేట్ తీసేసినా సరే ఆమె అలగదు అనుకుంటారా? అలాంటి సాక్ష్యం కలిగి ఉంటారా మీరు? వస్తుందా? భలే వల్ల ఈ రోజు నుంచి మామూలుగా ఉండదు అసలు. అంతే, రేపటి నుంచి మళ్ళీ మామూలే. యేసు రక్తమే చేయం. మరలా చెప్తున్నాను, నేను సాధారణ సంగతులు జ్ఞాపకం చేస్తున్నా. మనం ఈ చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్తే చెప్పండి, భక్తిలో ఒక్కొక్క మెట్టు పైకెక్కడానికి దేవుడు కృప చూపుతాడు. మనల్ని చూసి చెప్పండి, ఇది కదా జీవితం అంటే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులుగా భావించొద్దు, ఎవరిని శత్రువులు చేసుకోవద్దు. ఎవరితోనూ నేను అప్పుడు దాకా మాట్లాడానండి తర్వాత మాట్లాడటం అనమాకండి, మీ జీవితంలో అనుకోమాకండి. అర్థమవుతుందా? మా అమ్మ మాకు నేర్పింది ఏంటో తెలుసా? నాన్న కొంచెం కోపంతో అందరి మీదకి వెళ్ళిపోయాడు. మా నాన్నకు బాగా కోపం, మీకు తెలిసేలేదే కానీ వచ్చిందో మామూలుగా ఉన్నది వ్యవహారం. అన్యాయంగా కోపడ్డావు, కానీ వస్తే మాత్రం ఊరుకోడు. ఏం లేదు, సమస్య లేదు అసలు.
దేవుని కృపలో నాకు అంత లేదు. అసలు వాళ్ళు వచ్చేదాకా ఉండదు. మనం ముందే ఆ కాళ్ళ దగ్గర ఉంటాం. ప్రభువా నీకు వందనాలు, అయ్యా క్షమించదు ఆయన, ఏమైనా తప్పు జరిగిందేమో అని. అది మన మనస్తత్వం, అట్లా ఉండాలి. మా అమ్మ మాకు నేర్పించింది ఏంటంటే అందరితో సమాధానంగా ఉండాలి. అందరితో సమాధానంగా ఉండాలి. అందరితో సమాధానంగా ఉండాలి. ప్రియులారా, యేసయ్య తల్లి మనకు మాదిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని మీరు తరచి పరిశుద్ధాత్మ సహాయంతో చదివితే ప్రభు మీకు బోధిస్తాడు. నేను చెప్పిన దానికంటే ఇంకెక్కువ అర్థమయ్యేట్లు బోధిస్తాడు. అప్పుడు మీకు ఏది చేయాలో ఏది చేయకూడదో, ఎలా ఆలోచించాలో ఎలా ఆలోచించకూడదో, ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో. కొద్దిమంది ఊరకే పొల్లరిపు మాటలు మాట్లాడేస్తారండి. మీరు గుర్తుపెట్టుకోండి, కొద్దిమందికి భయం లేదు అంటే అది గుర్తుండి తెలుసా, మందిరంలో కూడా పొల్లరిపు మాటలు మాట్లాడేస్తారు. నో, నువ్వు 100 మాటలు చెప్పు, కానీ నీ హృదయంలో దేవుడు అంటే లెక్కలేదు. పొల్లరిపు మాటలు వచ్చినాయా మరియమ్మ నోటంట? కొద్ది పొల్లరిపు మాటలు తెలుసుగా, పట్మని ఇరిసేస్తారు, అంతే, అయిపోయింది. గుండె మొక్కలైపోద్ది అంతే. అట్లా ఎరగకూడదా? నువ్వు ఒకళ్ళని గాయపరిచి ఏం సంపాదిస్తా చెప్పండి? డాక్టర్ అయితే ఇంజెక్షన్ చేసి ఆరోగ్యం కోసం తిప్పలు పడుతున్నాడు, నువ్వెందుకు పొడుస్తున్నా? దట్ ఈజ్ నాట్ యువర్ బిజినెస్. మనం ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ఈ వాక్యం అర్థమగునుగాక. నా ఒకవేళ నేను చెప్పేటప్పుడు ఏదన్నా అర్థం కాకుండా చెప్పినా పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేసి అర్థమయ్యేటట్లుగా చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక్క మాట చెప్పి ఈ పూట గుర్తుంటుందా? ఉందా? ఏంటి చెప్పండి? నాకు నాన్న వీళ్ళు చెప్తారు, చెప్పండి ఏదో ఒకటి చెప్పండి. రెప్కమ్మ గారు చెప్పండి. అంతే, ఇక అంతకుమించి అర్థం అవ్వాలి మీకు. నేను చెప్పిందంతా వేరు. వ్యతిరేక పరిస్థితుల్లో కూడా పాజిటివ్గా ఆలోచించాలి. రైట్. దెబ్బరమ్మ గారు, మాకు దెబ్బరమ్మ గారు ఉండేవాళ్ళు, మీరు రెండో దెబ్బరమ్మ గారు చెప్పండి. ఉన్నారు ఇప్పుడు కూడా చక్కగా దేవుని సన్నిధిలో. చెప్పండి. అందరితో ప్రేమగా ఉండాలి. ఇంకా జగదీష్, మనకు అనుకున్న సమాధానం రాకపోయినా అందరిని అడుగుతా, మీరు తలకాయలు ఉంచుకుని అడుగుతా. చెప్పండి. పాజిటివ్గా ఆలోచించాలి. వ్యతిరేకమైన మనసు. మా పాస్టర్ గారు మాస్టర్ అవటం, మాకు వచ్చినాయి తిప్పలు అనుకుంటారు కదా మీరు మనసులో. అనుకున్న తప్పులేదు, నేను చేసేది మంచి నాకు తెలుసు. మీకు వాక్యం అర్థం అవ్వకపోతే ఎంతసేపు చెప్పింది ఎవరి కోసం కదా? అంతే కదా. ఇప్పుడు మన వాళ్ళు టెస్ట్ చేస్తారు కదా, బెల్ వేసిన తర్వాత, మళ్ళీ జ్వరం బెల్ వేసిన తర్వాత టెస్ట్ చేసుకుని 2 గంటలు 3 గంటలు చూసుకుంటే మళ్ళీ జ్వరం ఉందనుకోండి, ఏంటి అర్థం? బెల్ల పని చేసిందట పని చేయదట, పని చేయలా. అందుకని ఏం చేస్తాం? డాక్టర్ అందా మారుతాం, మెడికల్ షాప్ అందా మారుతాం, లేకపోతే థర్మామీటర్ అందా మారుతాం. ఈ థర్మామీటర్ పని చేయట్లేదేమో అనుకుంటాం. అంతే కదా. ఇది కూడా అంతే. వాక్యం పని చేయాలి వద్దా చెప్పండి? లోపలికి వెళ్ళాలిగా పని చేయాలంటే. లోపలికి వెళ్ళిందంటే గుర్తేంటి? నోటంటే బయటికి రావాలిగా 4 మాటలు రావాలొద్దా? అర్థమవుతుంది మీకు? కాబట్టి మిమ్మల్ని ఇట్లా పరీక్షించే సంఘం ఇది. అయ్యా తెలయకి వచ్చానయ్యా, పొరపాటు జరిగింది బాబా అనమాకండి. ఇంకో మాట చెప్పనా? కొద్దిమంది అసలు ఇంకా జాగ్రత్తగా ఉన్నారు. వాక్యం పట్టేయాలి గట్టిగా, ఎట్టగొట్ట పట్టని. అందుకోసమే ఈ తిప్పలో, దేవుని స్తోత్రం. హల్లెలూయా. రైట్. నేను చెప్తున్నా మరలా వినండి. మనం అనుకోని పరిస్థితులు మనకు ఎదురైనా, అది మాటే కావచ్చు, ప్రవర్తనే కావచ్చు. అర్థమవుతుందా? సంతోషంగా వెళ్ళారు అనుకోండి,
ఆమె అసలు మనం చూసి కప్పుకున్నాడు తిప్పింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఫిలమెంట్ మాడిపోద్ది కదా. మాడిపోయి ఇక ఇదే ఆలోచన, అయ్యా రాత్రి నిద్రపట్టలేదు అయ్యా. ఏముంది, ఆవిడ మొహం తిప్పుకోవడానికి నువ్వు నిద్రపోవటం కారణం ఏంటి? అంతెందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? అసలు దుష్టత్వం కదా అది. ఆమె ఎందుకు తిప్పుకుందో నీకు తెలుసా? భలే వాళ్ళు ఎక్కడ నాకు బాగా తెలుసు. నన్ను చూసే తిప్పుకుంది అసలు, నన్ను చూసి తిప్పుకుంది అసలు. దానికి అసలు ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచో చూస్తాను నేను దాన్ని. ఇవాళ బయటపడిపోయిందట. అది నీలో ఉన్న దుష్టత్వం. అది ఇంకో మాట చెప్పనా, వాళ్ళు ఒకవేళ కావాలనే తిప్పుకున్నా నువ్వు మంచిగా ఆలోచిస్తే నీకు పాపం లేదు. వాళ్ళు కావాలని తిప్పుకున్నా నువ్వు మంచిగా పోనలే, ఆ సహోదరు ఏ సమస్యలో ఉందో, ఏ కష్టం వచ్చిందో, లేకపోతే ఏ పరిస్థితి వచ్చిందో, ఎవరన్నా పిలిచిదాడు తిరిగిందేమోలే, మూసినా సరే నీకు బాధ ఉండదా కదా. ఏసైకి మొహాన్ని ఊసారంట, నీకు పక్కన ఊతే ఎందుకు నువ్వు అంత ఫీల్ అయిపోతున్నా? అసలు అదిగో అదే నువ్వు ఊరికే చెప్తున్నావు కానీ. నో, మనం చెప్పండి, ఈ మనసులోంచి బయటకు వస్తే, నేను నిన్న కూడా చెప్పే ఈ మాట, చాలామంది దొంగతనం చేయట్లా. ఎందుకంటే దొంగతనం చేయవద్దని, దొంగిలొద్దని ఆజ్ఞాపించాడు కాబట్టి దేవుడు. వ్యభిచరించొద్దన్నాడు కాబట్టి వీలైనంత వరకు మోహపు చూపులు కూడా లేకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. గుడ్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏది, ఇతరుల గురించి ఆలోచించేటప్పుడు మనకు మించి ఆలోచిస్తున్నాం. మనకు తెలియంది కూడా మనకు తెలుసు అన్నట్టుగా మాట్లాడేస్తున్నాం. ఆటోమేటిక్గా దోషం పోగేసుకుంటున్నాం. అది శాపంగా పిల్లలు ఒళ్ళు పోస్తున్నాం. అది తొలగిపోవునుగాక, యేసు రక్త ప్రభావమున కొట్టివేయబడునుగాక. అందుకొరకు మీరేం చేయాలి చెప్పండి? చెప్పాలి. మొహానే తలిపేసేసారమ్మా. అయ్యగారు మీరు చెప్పినట్టు కాదు, అక్కడ సీను మామూలుగా లేదు అంటారా? సీన్ ఎట్టన్నా ఉన్నాయి, మీరేం చేయాలి చెప్పండి? ప్రభువా, ఆ బిడ్డ మరి కావాలని చేసిందో నాకు తెలీదు, తెలియక చేసిందో నాకు తెలియదు. ఒకటి మాత్రం నాకు తెలుసు, ఆమెను నేను ప్రేమిస్తున్నాను, నీ మనసుతో ఇంకా ప్రేమిస్తాను, నాకు సహాయం అని అడగండి. ప్రభు కృపచూపుడు అంటారా? నీ భక్తికి ప్రతిఫలం ఇవ్వడంటారా? నీ నీతికి నీ బిడ్డలకు ఆశీర్వదించడంటారా? నిన్ను చూసి 10 మంది ఆశ్చర్యపడరంటారా? మాట్లాడరండి మీరు. మనం అలా మారొచ్చా? మారచ్చు. మనంతట మనమే మారలేం, కానీ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటే, వాక్యాన్ని నమ్మితే ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.